మీకింత డబ్బిచ్చిందంటే మిమ్మల్ని ఎంత బాగా ఉపయోగించుకుందో, మీ చేత ఎలాంటి పాడు పని చేయించుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నీకెటు మీ బాబాయ్ దగ్గర నుంచి ఆస్తి తీసుకురావడం చేత కాదు. అందుకే డబ్బులు ఇస్తున్న దాన్ని చూసి నీకు అసూయ. మీ అక్కను మోసం చేసిన వాడెవడో నాకు తెలుసు. వాడిని ఎలాగైనా తీసుకొచ్చి నీ ముందు ఉంచుతాను. అప్పుడైనా నన్ను నమ్ముతావా? నమ్మను. నిజంగా మా అక్కని మోసం చేసిన వాడు కావాలి. చనిపోయిన మా అక్కని తీసుకొచ్చి మీరు మోసం చేయలేదని చెప్పించండి, అప్పుడు నమ్ముతాను. ఇంట్లో పెళ్లి చూపులున్నాయి, దగ్గరుండి అన్ని బాధ్యతలు చూసుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు మీరెందుకండి వాళ్ళ గురించి అంత తాపత్రయపడుతున్నారు? ఇప్పుడే అమ్మాయిని సరిగ్గా చూడు, ఇంటికెళ్ళాక సరిగ్గా చూడలేదంటే ఒప్పుకోడు. ఆ గుడివాడ సంబంధం విషయంలో కూడా ఇలాగే చేశారు. ముహూర్తాలవి పెట్టుకున్నాక కట్న విషయంలో తేడా వచ్చి చివరికి సంబంధం వదులుకోవాల్సి వచ్చింది. ఇంతకు ముందు మీ అబ్బాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూశారేంటి? ఈ అమ్మాయి కాలు చూస్తే వంకరగా ఉంది. కనీసం ఇంకో 25 లక్షలైనా ఎక్కువ ఇస్తారులేండి. ఎవడబ్బ సొమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చావు? భార్గవి, ఏంటా మాటలు? కంట్రోల్ చేసేది. మీకు కట్నాలు కానుకలు ఇవ్వటం ఇష్టం లేకపోతే ముందే చెప్పాలండి. అంతేకాని ఇలా ఇంటికి పిలిచి మర్యాద లేకుండా మాట్లాడటం ఏమీ బాగలేదు. కానీ కట్నం లేకుండా చేసుకోవడానికి ఈ అమ్మాయి ఏమన్నా పెద్ద అప్సరసా? పైగా కాలు చూస్తే వంకర. పెద్ద గొప్ప సంబంధం అని తీసుకొచ్చారు. పదండి పదండి. ఎవరికి కాలు వంకరా? ఇలా కాలుంకరని చెయ్యంకరని కారణాలు చూపించి లక్షలకి లక్షల కట్నాలు తీసుకోవడం, తర్వాత అమాయకులైన ఆడపిల్లల్ని కిరోసిన్ పోసి తగలు పెట్టడం మీకు బాగా అలవాటైపోయింది. అసలు మీలాంటి వాళ్ళు బతకూడదే, బతకూడదు. చంపేస్తానే, చంపేస్తా. నిన్ను వదలలే, చంపేస్తాను. వదలండి. ఏంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఆవిడ ప్రాణమే పోయుండేది. చూడు సూర్య, దీనికంటే మంచి అమ్మాయిలు అందగత్తెలు దొరకరని ఏరి కోరి దీన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు చూసావా, నీ చెల్లెలి పెళ్లి సంబంధమే చెడగొట్టింది. ముందు దీన్ని మెడబట్టి బయటికెంటే. నన్ను మెడపట్టుకు బయటకు కెట్టేయడం కాదే, నిన్నే ఏకంగా పైకి పంపించేయాలి. భార్గవి, భార్గవి, ఏంటిది? చంపేస్తాను, చంపేస్తాను. వదలు, నేను నిన్ను బయటికి పంపించేస్తాను. అన్నయ్య, వదినకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తించింది? కారణం ఏమైంటుంది అన్నయ్య? కారణం ఇంకేముంటుంది? నా మీదున్న కోపాన్ని
ఇలా ఇండైరెక్ట్గా పెళ్లి వాళ్ళ మీద చూపించుంటుంది. భార్గవికి కట్నాలవి ఇష్టం ఉండవు కదమ్మా. పైగా వాళ్ళు నిన్ను కాలు వంకర అనేసరికి తట్టుకోలేక అలా ప్రవర్తించుంటుంది. లేదన్నయ్య, వాళ్ళు నచ్చకపోతే మంచి వాళ్ళు కాదని మనతో చెప్పాలి, లేదా వాళ్ళు నన్ను అన్నందుకు మాటగా మాట సమాధానం చెప్పుండాలి. కానీ మనిషి మీద పడి చంపేంత కోపం వచ్చే ఛాన్సే లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నయ్య. ఆడవాళ్ళలో ఇంత కోపాన్ని అసలు ఊహించలేదు. ఎందుకైనా మంచిది ఒకసారి సైకాట్రిస్ట్కి చూపించన్నయ్యా. సరే కావ్య, ఇంత కోపం ఇంత ఆవేశం దీనికి స్వతహాగా వచ్చే ఛాన్స్ లేదు. చూడ్డానికి బక్కపలచగా ఉంటుంది, అయినా విసురు కొడుతోందంటే అప్పుడే మంత్రాలు పనిచేయడం మొదలయ్యాయన్నమాట. కావ్య వెళ్ళదు, ఒక నిమిషం. వెల్డన్ ప్రియా, ఇది ఇలాగే ఇంకో 2 సార్లు ప్రవర్తిస్తే ఈజీగా ఇంట్లోంచి బయటికి గెంటేయొచ్చు. వెల్డన్ ప్రియా, ఇది ఇలాగే ఇంకో 2 సార్లు ప్రవర్తిస్తే ఈజీగా ఇంట్లోంచి బయటికి గెంటేయొచ్చు. అన్నయ్య, నేను లోపలికి వెళ్తానన్నయ్య. వద్దు కావ్య, నేను వెళ్తాను. పర్వాలేదులే అన్నయ్య, నేను వెళ్తాను. వదినా, వదినా, వదినా. తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకొస్తావా కావ్య? అలాగే వదినా. అబ్బా. చూడన్నయ్యా, అప్పుడున్న కోపం ఇప్పుడు లేదు. భార్గవి వదిన అలా ప్రవర్తించడానికి కారణం ఏంటో కనుక్కోవాలన్నయ్యా. ప్రత్యేకించి కారణం ఏమీ లేదు. కావాలనే తనేదో మనసులో పెట్టుకుని ఇలా నాటకం ఆడుతోంది. నాకేమైంది? నేను మంచం మీద ఎందుకు పడుకొని ఉన్నాను? అవును, కావ్యం చూడ్డానికి పెళ్లి వాళ్ళు వచ్చారు కదా, వెళ్ళిపోయారా? ఏమైందక్క? ఎవరు మాట్లాడట్లేదు? ఏం లేదు వదినా, నిన్నటి నుంచి నీ కొంట్లో బాలేదు కదా, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావు. అందరూ కలిసి నిన్న మంచం మీద పడుకోబెట్టాం. పెళ్లి వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు పదవదినా, రెస్ట్ తీసుకుంది గాని. అయితే బిస్తారా వేసిన మంత్రం పనిచేయడం మొదలు పెట్టిందనమాట. నేను ముందే చెప్పాను కదక్కా, ఆవిడ చాలా పవర్ఫుల్. దీన్ని వదిలించుకోవడానికి మనకు ఆ బిస్తారానే కరెక్ట్. అయినా ఈరోజు జరిగిందే ఉంది, ముందు ముందు జరగబోయేది చూస్తూ ఉండు.
ఇంకా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి దానంతట అదే సూర్య చేత మెడపెట్టి బయటికి గెంటించుకునే స్థితికి వస్తుంది. చూస్తూ ఉండక్క. నువ్వంతలా నవ్వుతున్నావంటే ఆ మేటర్ ఏదో చాలా సంతోషించదగింది. అదేదో నాకు చెప్తే నేను సంతోషిస్తానుగా. విజయం సాధించినప్పుడు వచ్చే సంతోషం మమ్మీ ఎంత దాచుకుందామన్నా దాగటం లేదు. అది నా శత్రువు మీద సాధించిన విజయం. చెప్తే నువ్వు కూడా నాకంటే ఎక్కువ సంతోషిస్తావు. ఈజ్ ఇట్? మనకి అంతగా సంతోషం కలిగించే విషయం అంటే అది డెఫినెట్ గా భార్గవికి సంబంధించింది అయి ఉంటుంది. అంటే అప్పుడే ఆ సూర్య భార్గవిని ఇంట్లోంచి బయటికి గెంటేశాడా? అది తొందరలోనే జరగబోతుంది మమ్మీ. నిన్ననే దానికి పునాది వేశాను. ఈ రోజు నుంచి ఆల్రెడీ దాని ఫలితం చూపించడం మొదలెట్టింది. ఈ రోజు కావ్యకి పెళ్లి చూపులు జరుగుతుంటే భార్గవి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి కట్నం అడిగారని వచ్చిన వాళ్ళని చితక్కొట్టి పంపించింది. కానీ అసలు విషయం ఏంటంటే అలా ప్రవర్తించినట్టు భార్గవికే తెలీదు. ఇలా ఇంకో 4 సార్లు జరిగితే చాలు మమ్మీ, దానికి పిచ్చెక్కిందని అందరూ కలిసి దాన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు నా రూట్ క్లియర్ అవుతుంది. శభాష్! ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావే. అది మనకి పెట్టిన మెంటల్ టెన్షన్ కి దానికి ఆ మెంటల్ హాస్పిటల్ కరెక్ట్ ప్లేస్. అవును, నాకు ఒక చిన్న డౌట్. దానికి తెలియకుండానే అది పిచ్చిగా ఎలా ప్రవర్తిస్తుంది? అంతా బిస్తర మహిమ మమ్మీ. భార్గవిని హ్యాండిల్ చేయటం నా వల్ల కావటం లేదని నేను ఒక మంత్రగత్తెని కలిశాను మమ్మీ. ఆవిడే బిస్తరా. అక్కడ ఆవిడ ఒక మంత్రం వేస్తే ఇక్కడ భార్గవి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఈ రోజుల్లో కూడా క్షుద్ర శక్తులున్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ రోజుల్లో ఉండేవే ఈ రోజుల్లో కూడా ఉన్నాయి మమ్మీ. కాకపోతే అప్పుడు వాటి మీద నమ్మకం ఎక్కువగా ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. పూర్తిగా నమ్మకం ఉంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది మమ్మీ. ఇప్పుడు భార్గవి పరిస్థితి చూస్తున్నావు కదా. దాని ఆలోచన ప్రకారం అయితే కావ్యకి త్వరగా పెళ్లి చేసేయాలి. కానీ ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని తరిమి తరిమి కొట్టేలా చేసింది. అదే మమ్మీ ఆ క్షుద్రశక్తి మహిమ. ఏమోనే, నాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, నువ్వు క్షుద్రశక్తిని ఉపయోగిస్తావో మంత్రశక్తిని ఉపయోగిస్తావో నాకైతే తెలియదు. భార్గవి జీవితం మాత్రం నాశనం కావాలి. అప్పటికి కానీ నా కడుపు మంట చెల్లాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? మనం ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కదా. నువ్వు యక్ష ప్రశ్నలు వేసి చంపకు, ఇప్పుడే వస్తాను. దీనికి ఎవరూ లేరనుకున్నాను. పెద్ద నెట్వర్కే ఉన్నట్టుంది. ఇంతకీ ఇదేం చేస్తున్నట్టు? చెప్పింది అర్థమైంది కదా. ఇలా ఇవ్వు, అన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా డీల్ చేయండి.
అదేంటి వాడికి 1000 రూపాయలు ఇచ్చి చిల్లర తీసుకోకుండా వస్తున్నావు? తర్వాత తీసుకొచ్చలే పదా. అది కాదు, వాడి దగ్గర చిల్లర తీసుకొని వస్తాను. తర్వాత వచ్చి తీసుకుందామన్నానా? రా. తీసుకొస్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు 2000 ఇస్తాను. ఈ 1000 రూపాయల సంగతి మర్చిపో. పద, అర్జెంటుగా పద అది ఇక్కడి కాదు. నుంచి. అంతేనమ్మా, నీకు బ్రీఫ్ కేసులో కట్టలు డబ్బులు వచ్చేసరికి 1000 రూపాయలు అంటే లెక్క లేకుండా పోయింది. నీకు అవసరం లేదేమో కానీ నాకు మాత్రం అవసరం ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తానుండు. తీసుకొస్తానని చెప్తున్నాను చెప్తా నీకు, కదా. పద, పద. అది కాదు, 1000 రూపాయలు ఇచ్చేసు. బాబు జీవన్, జీవన్ బాబు. నువ్వు సరిగా చూసావా అన్నయ్య? నేను సరిగ్గానే చూశాను. మన గాయత్రి భర్తను ఆ మాత్రం గుర్తుపట్టలేనా? వెనక్కి కూర్చుని మాత్రం మన గాయత్రి కాదు. అతను నీ దగ్గరే ఉంటున్నాడు కదా, కావాలంటే పిలిచాడుగు. అతను ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు. ఎందుకని? కొన్ని తిక్క పనులు చేస్తుంటే నేనే రావద్దని చెప్పాను. అంటే అతను మంచివాడు కాదా? అసలు మొదటి రోజు చూసినప్పుడే అతని మీద నాకు మంచి అభిప్రాయం కలగలేదు. ఈ రోజు ఎవరో అమ్మాయితో బండి మీద చూసినప్పుడు ఉన్న అభిప్రాయం పోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది. పోయి మన గాయత్రి ఇలాంటి వ్యధం చేసుకునేది. అంతే, పెద్దల మాట వినకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే తర్వాత ఇలాగే బాధపడాల్సి వస్తుంది. అదేదో తప్పు చేసిందని మనం చూస్తూ ఊరుకోలేం కదా. దాని కాపురాన్ని బాగు చేయటం మన బాధ్యత. దాన్ని చక్కదిద్దే మార్గం చూడు. నేను అదే పనిలో ఉన్నా అన్నయ్య. ఈ రోజే అతన్ని పిలిపించి మాట్లాడతాను. ఎలాగో ఆ పని చేయి. చచ్చి స్వర్గంలో ఉన్న మీ అన్న సంతోషిస్తాడు. ఇక నేను వస్తాను. అలాగే అన్నయ్య. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి